అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీటీడీ భూ కేటాయింపుల విషయంలో గడిచిన కొద్ది రోజులుగా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా క్యాబినెట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఈ టీటీడీ భూ కేటాయింపుల విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుపుకుంటున్నారు. దీంట్లో ప్రధానంగా జంగా కృష్ణమూర్తి ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి భూ కేటాయింపు విషయం మీద పెద్ద ఎత్తున క్యాబినెట్లో కానీ బయట కానీ చర్చ జరుగుతుంది. ఇదే అంశాన్ని అంటే ఆయన ఎలా తీసుకున్నారనేది ఆయన్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతం జంగా కృష్ణమూర్తి అయితే టీటీడీ బోర్డు మెంబర్కి రాజీనామా చేశారు. అసలు ఎందుకు రాజీనామా చేశారు, ఆయన అడిగినటువంటి భూములు ఏంటి, ఎప్పుడు కేటాయింపులు జరిగారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ భూ కేటాయింపుల విషయం అసలు ఏంటి, మీ కేటాయించారా, మీ బంధువులు కేటాయించారా, అసలు ఏం కేటాయింపు ఇది? భూ కేటాయింపు కాదు, ఇది గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరైనా కనుక అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకుంటే ఆ గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి కట్టుకున్న వాళ్ళకి అది వీళ్ళు ఏమాత్రం ధర్మకర్తలుగా ఉంటారు లేకపోతే ఉంటారు కానివ్వండి, అది మాత్రం కూడా భగవంతుడికి సంబంధించి వెంకటేశ్వర స్వామి చెందుతుంది. ఆ గెస్ట్ హౌస్లో కట్టినటువంటి రూములు ఒక రూమ్ ఇస్తారు, కానీ మిగతా సంబంధించి మొత్తం కూడా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధీనంలో ఉంటుంది. భూ కేటాయింపు కాదు, భూకి సంబంధించినటువంటి ట్రస్టులు ధర్మకర్తలుగా మాత్రమే ఉంటాము. ఎందుకంటే పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మన పేరు ఉండాలా, మనం కూడా 4 రోజులు సంబంధించినటువంటి అక్కడ నిధన చేయాలనేటువంటి ఆలోచనతో అందరూ ఉంటారు, భక్తులకు సంబంధించి ఎవరైనా ఉంటారు. ఆ ఉద్దేశంతో నేను దాదాపుగా 2 నెలల చేయటం వల్ల ఆ రోజున బోర్డు మెంబర్స్ కొంతమంది కేటాయించారు, నాకు కేటాయించారు. అనివార్య పరిస్థితుల వల్ల నాకు ఇన్ఫర్మేషన్ సక్రమంగా లేకపోవడం వల్ల దాన్ని రద్దు చేశారు. ఏం సార్ ఎప్పుడు కేటాయించారు మీకు భూమి, ఎప్పుడు కేటాయించారు? 26 ఆ ప్రాంతంలో 2006 2007 ఆ ప్రాంతంలో నాకు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాను. సెకండ్ టైం బోర్డు మెంబర్ అయినప్పుడు కేటాయించారు. మీ ఒక్కరికేనా? ఇంకా కొంతమంది బోర్డు మెంబర్లు కూడా కేటాయించారు. ఎంతమందికి సుమారుగా? కేటాయించారు, 5-6 మందిలో కేటాయించుంటారు. బోర్డు మెంబర్గా ఉన్న వాళ్ళకి బోర్డు మెంబర్ ఉన్న వాళ్ళు కేటాయించారు. ఓకే. కేటాయించిన తర్వాత నేను కొంత డబ్బులు ఇన్ఫర్మేషన్ నాకు కమ్యూనికేషన్ గ్యాప్ తెలియకపోవటం వల్ల డబ్బులు సంబంధించి డిలే కావటం వల్ల డబ్బులు కట్టలేకపోవటం వల్ల క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసి నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చాను. ఆర్డర్ తీసుకొచ్చి అప్పుడు ధర్మారెడ్డి దాన్ని కూడా ఒప్పుకోకుండా దాన్ని కూడా అది బోర్డులో పెట్టకుండా క్యాన్సిల్ చేసి పెడుతుంటే నేను అప్పుడు కోర్టుకి వెళ్ళేసి ఆర్డర్ ఒకటి తీసుకొచ్చాను. కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చినా కూడా ఈలోపు గవర్నమెంట్ చేంజ్ అయింది. 2009 కోర్టు ఆర్డర్ ఇచ్చింది. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అడిగినా ఉపయోగం ఉండదులే, చేస్తారో లేదో అనే ఉద్దేశంతో 2009లోనా? 2009లో 2009లో గవర్నమెంట్ ఏం చేంజ్ అవ్వలేదు కదా, కాంగ్రెస్ గవర్నమెంటే కదా. అది నేను కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు ఓకే, వైసీపీకి సంబంధించిన పార్టీలో ఉన్నాను. ఆ తర్వాత చెప్పేది 2019 ఏది 9లో నేను చెప్పేది 2019లోనే. 2009లో వైసీపీ లేదు కదా సార్. 2009 తర్వాత కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీలో లేను అప్పుడు. ఓకే ఓకే ఓకే. కాంగ్రెస్ పార్టీ 9 తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో 2009 వరకు కాంగ్రెస్లో ఉన్నాను. 2009 ఆర్డర్ వచ్చింది, నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి దూరం వైసీపీలో ఉన్నాను. వైసీపీలో ఉన్నప్పుడు ఇంక చేయాలనే ఉద్దేశంతో వైసీపీ గవర్నమెంట్ ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను వైసీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు అడిగాను, నాకు విధంగా అలర్ట్ అయింది, రిక్వెస్ట్ చేస్తే అది అనేక తరలో చైర్మన్ గారిని వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ బోర్డులో పెట్టేసి తీర్మానం చేసేసి డబ్బులు కట్టుకొని చెప్పేసి నాకు ఇచ్చాను. ₹1 డబ్బులు కట్టుకోమని. నేనేమన్నానంటే నాకు డబ్బులు కట్టుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రస్ట్ అందరూ ఏర్పాటు చేసుకున్నారు. ట్రస్ట్ నేను ఏదో ట్రస్ట్ సంబంధించి ఏర్పాటు చేసుకుంటాను, ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు కడతాననే ఉద్దేశంతో వాళ్ళకి లెటర్ ఇచ్చాను. నేను ట్రస్ట్ ద్వారా డబ్బులు కడతానని లెటర్ ఇచ్చాను. దానికి ఎలాంటి సమాధానం లేదు, రిజెక్ట్ చేస్తున్నావా లేదనేటువంటి విషయం లేదు, ఇది ఎగ్రేతున్నటువంటి విషయం కూడా లేదు. ఇవ్వకుండా కూడా అప్పటికి 60 లక్షలు డబ్బులు కట్టాను నేను. అప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ తెలుగుదేశంలో చేరుతున్న విధంగా అక్కడ ఉన్న పరిస్థితులు సంవత్సరం నుంచి తెలుగుదేశంలో చేరిపోతున్నాడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా అనుమానిస్తున్నారు. అది విషయం తెలిసిన తర్వాత దాన్ని నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేను కట్టేటువంటి డబ్బులు మరలా మీరు కట్టగలుగుతారా లేదా, లేకపోతే మేము ట్రస్ట్కి సంబంధించిన ఇవ్వము అని ఏమి చెప్పదు, నా నాలెడ్జీ లేకుండా నా నోటీసులు ఇవ్వకుండా రద్దు చేసేసారు.
పూర్తిగా మళ్ళీ తీర్మానం పెట్టి రద్దు చేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబు గారిని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను నేను. లెటర్ రాస్తే ముఖ్యమంత్రి గారికి బోర్డుకు పంపిస్తే అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి మళ్ళీ సీఎంఓకి వస్తే సీఎంఓకి సంబంధించిన అధికారులు ఆలోచించి మీకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయం తీసుకుని మీ నిర్ణయాన్ని మాకు తెలియజేయని చెప్పేసి సీఎం ఆఫీస్ నుంచి తిరుపతి వచ్చింది, బోర్డుకు వచ్చింది. బోర్డు ఆలోచన నిర్ణయం చేయండి, బోర్డుకు సంబంధించి తీర్మానం చేశాను. ట్రస్ట్గా నేను రిక్వెస్ట్ చేస్తే ట్రస్టుకు సంబంధించి ఏర్పాటు చేసుకొని ₹1 కోటి సంబంధించే విధంగా దాని మీద తీర్మానం చేసి ఇక్కడ పంపించాము. అది గవర్నమెంట్ నిర్ణయం చేయాలి, ఇలా ఇవ్వకపోతే లీగాలిటీ చూసుకుని నిర్ణయం చేయాలి నాకు. కానీ ఈ మధ్యలో ఒక పత్రిక కావాలని ఇది వెనక్కి ఎవరు వస్తూ ఉందో ఏంటో తెలియదు, కానీ నా యొక్క వ్యక్తిగత హననం చేయటం కోసం, వ్యక్తిత్వాన్ని హననం చేయటం కోసం నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో నా యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేస్తున్న విధంగా కథనాలు రాయటం జరిగింది. ఇటీవల నేను అప్పటికి కూడా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఇబ్బందులు ఉంటుంది, నిన్న ఏమాత్రం కూడా నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు అవే కాకుండా కూడా ఇంకా సంబంధించి దీని వెనకేదో లబ్ధి పొందినటువంటి కోణాలు ఉన్నాయి, కోట్ల రూపాయల చేతులు మారే విధంగా అర్థం ఇచ్చింది. మళ్ళీ కథలు మాకు అర్థంగా అడుగుతున్నాం. మీరు అంతకుముందు కూడా 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు. ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని భూములు దోచుకున్నారు టీటీడీకి? అదే అందరూ తెలుసు కదా. ఇప్పుడు దాన్ని ఏం చెప్తాను, దానికి సంబంధించి రాయటం జరిగింది. రాజధాని నాకు ఇప్పుడు ఈ విధంగా ఒకవైపున ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే విధంగా, ఒకవైపున ముఖ్యమంత్రి గారికి మచ్చ వచ్చే విధంగా, అదే అసలు బోర్డు మొత్తం కూడా నేనే అపవిత్రం చేస్తున్నాను. ఇప్పుడు నేను బోర్డుకు సంబంధించిన తీర్మానాన్ని అపవిత్రంగా ఇచ్చాను, బోర్డు మొత్తం అపవిత్రం అయిపోతున్నట్టే కదా. అంటే మీరు ముఖ్యమంత్రి గారిని అడిగారు కదా సార్, రిక్వెస్ట్ చేసుకున్నారు కదా, రిక్వెస్ట్ చేసుకున్నారు త్రూ ఆయన ద్వారా వచ్చినటువంటి రికమెండేషన్, లేకపోతే బోర్డు చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి సంబంధించి కూడా ఇచ్చినా కూడా మళ్ళీ సీఎంఓ సంబంధించి వచ్చేసి బోర్డు నిర్ణయం చేసుకోమని. ఇప్పుడు మళ్ళీ దీంట్లో అవినీతి కరప్షన్ అనే అంశం ఏంది? మీరు అంత మనస్తాపం ఎందుకు చెందారు మరి? మీరు అది నన్ను చెప్పలేదు, నా మీదకి ఆరోపణలు ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఏమంటారు సార్ మీ మీద ఆరోపణ ఎందుకు రాలేదు? ఏముంది? ఇప్పుడు అనైతికంగా ప్రవర్తించానని, అపవిత్రం చేశానని, నాకు సంబంధించినట్టు ఏదో ఎవరితోనో కోట్ల సంబంధించిన డబ్బులు తీసుకొని నేనేదో చేస్తున్న విధంగా కథనాలు రాసుకుంటూ వస్తే అంటే బాధ కదా. బోర్డు మొత్తాన్ని మీరు మేనేజ్ చేస్తున్నారనే? నేను బోర్డు మేనేజ్ చేస్తున్నానని కాదు, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళ ఆలోచన నాకు ఇవ్వటం ఇష్టం లేక వాళ్ళు సహించడం చేస్తున్నారు. ఇది బాధ కదా. ఇప్పుడు ఒక పత్రిక కనీసం రాసేటప్పుడు నన్ను సంబంధించి అడగకుండా, కనీసం నేను ఒకటే మాట్లాడుతున్నాను, శిక్ష పడ్డప్పుడు వాళ్ళు ఉరిశిక్ష వేసినప్పుడు ఏంటయ్యా బాబు నీ చివరి కోరికేంది అడుగుతారు, అడగాలి కదా. నేను ఒక సంబంధించిన ఒక కమిటీలో సభ్యుడిగా ఉండి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అధికార దర్పాన్ని ఉపయోగించుకొని తిరుమల తిరుపతి సంబంధించినటువంటి దేవస్థానాన్ని నేను అపవిత్రం చేస్తున్నా మాట్లాడినప్పుడు బాధ కదా. నన్ను మాట్లాడుతాయి కాదు కదా, బోర్డుకు సంబంధించిన తీర్మానం బోర్డును మొత్తాన్ని మాట్లాడినట్టే కదా ఆ విషయం. అట్లా కాకుండా ఇప్పుడు ఏదో అపరిందలు వేసేది నేను ఎక్కడ ఏదో దానికోసం ఏదో లబ్ధి కోసం చేశాను అనేటువంటిది మాట్లాడుతూ బాధ కదా. దాని గురించి నా బాధలు నేను భరిస్తాను, కానీ అలాంటి మాట ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఉండి బోర్డు మీద పడకూడదనే ఉద్దేశంతో నేను పత్రిక గురించి మాట్లాడలేదు, పత్రిక కథనాల గురించి మాట్లాడలేదు. మీరు కూటమిలో ఉన్నారు, కూటమి ద్వారానే మీకు బోర్డు మెంబర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ కూటమిలో ఉన్న కొంతమంది వ్యక్తులే జంగా కృష్ణమూర్తి మీద కామెంట్లు చేస్తున్నారు, జంగా కృష్ణమూర్తి మీద ఆరోపణలు చేస్తున్నారు. జంగా కృష్ణమూర్తి మీద ఆరోపణలు చేయబట్టే కొంతమంది మీడియాను పత్రికలో రాస్తున్నాయి. ఎందుకు మీకు కూటమి నాయకులతో ఏమి గొడవలు వచ్చింది? నాకు ఎలాంటి గొడవ లేదు, గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదు, ఎవరితో నేను మాట్లాడలేదు, ఎవరిని ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఏమి లేకుండా ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు జంగా కృష్ణమూర్తి మొత్తానికి మంచోడే, కానీ ఎందుకు స్థలం కేటాయింపు రాగానే భవిష్యత్తులో నేను బయటపడుతుంది. వాస్తవాల అవస్థ ప్రభుత్వం ఉంది, వాస్తవాల అవస్థలు తెలుసుకుంటారు. ఏం తెలుస్తారు? మీ కూటమిలో ఉన్న నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారాలను బయట పెట్టుకోలేరు కదా. ఏం చేస్తున్నారు కూటమి నాయకులు, ఏం చేస్తున్నారు నాకేం తెలియదు కదా. ఏం చేస్తున్నారు వాళ్ళైతే కూటమి నాయకులు ఎవరు బయట మాట్లాడలేదు. మా బోర్డులో మనకు అతను మాట్లాడు భానుప్రకాష్ రెడ్డి, అతను ఆయన కూడా కూటమే కదా. ఆయన కూటమి కావచ్చు, కానీ కూటమిలో పెద్ద నాయకుడేం కాదు కదా, ఆయన బోర్డు మెంబరు. ఎందుకు మీకు బీజేపీ అంటే ఖచ్చితంగా మీ కూటమిలో ఒక భాగమే
కేంద్రంలో ఏం మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు. అతనే మరి ఎందుకు మాట్లాడారు ఏంటి? ఏంటి భానుప్రకాష్ మీకు ఏమన్నా మధ్యలో ఏం లేదు. ఆయనకి భానుప్రకాష్ గారికిను ధర్మారెడ్డి గారికి చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అప్పుడు కూడా అనేక వాటి మీద కూడా కోర్టుకి వెళ్ళాడు, ఇంకా కోర్టుకి వెళ్తున్నాడు. ఆయన యొక్క వృత్తిదో లేకపోతే ఆయన యొక్క అభిప్రాయం ఏదో మనకు తెలియదు. సార్, అసలు టీటీడీ బోర్డు మెంబర్ అంటే కోట్ల రూపాయలు కుమ్మరించే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అసలు ఒకసారి టీటీడీ బోర్డు మెంబర్ అయితే చాలు, నా జన్మ ధన్యమైపోయింది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు 3 సార్లు అవకాశం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు 3వసారి స్వామివారు మీకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కూడా, నా లెటర్లో చూసా లేదు. స్వామివారి వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీరు ఇచ్చిన అవకాశాన్ని, మీ ఆశీస్సుల్ని మీరు సేవ చేసే భాగ్యం కల్పించారు. దాన్ని నేను చేయలేకపోతున్నాను, నాకున్న పరిస్థితులు కాబట్టి నన్ను క్షమించమని స్వామి వెంకటేశ్వర స్వామి కూడా అడిగాను, లెటర్లో కూడా అడిగాను. ఆ స్వామిని అడిగారు, చంద్రబాబుని కూడా అడిగారు. కానీ వాళ్ళు ఆమోదిస్తారు అనుకుంటున్నారా? ఆమోదిస్తారు అనుకుంటానండి. నా అభిప్రాయం అది. ఆమోదించి వాళ్ళ అంటే రాష్ట్రంలో ఒక కీలక నేతగా, ఒక బీసీ సంఘానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా కొనసాగారు. బీసీ సంఘాలు కూడా మీకు మంచి పట్టు ఉంది. మీరు తీసుకున్న ఈ నిర్ణయం కూటమి పార్టీకి బీసీలని దూరం చేస్తుందనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. ఇది వైసీపీ వ్యూహంలో జంగా కృష్ణమూర్తి ఇరుక్కున్నారని అంటారు. ఏమంటారు మీరు? వైసీపీ వ్యూహము ఎవరు చేశాడు, ఆ చేసిన వాళ్ళని రాసిన వాళ్ళు అడిగితే అర్థమైంది. నాకేం అర్థమైంది? ఇప్పుడు నేను ఎవరిని కలవలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా విషయం చెప్పలేదు. ఎందుకంటే ఆయన మీద పడతాను చెప్తే వద్దని పరిస్థితి మాట్లాడతారు కదా సహజంగా. ప్రభుత్వ పరంగా ఎందుకు అనవసరంగా ఆయన సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలా? ఇప్పుడు నాకేదో కేటాయిస్తున్నా, నాకేదో ప్రత్యేకంగా కేటాయింపిస్తున్నాడు, ఆయనకే ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలా? జంగా మీద అంత ప్రేమ ఏంటి అనే విధంగా ఆయన అంటున్నారు కదా. అర్థం అంటే పార్టీలో ప్రభుత్వాలు అన్నట్టే కదా వాళ్ళు. ఎందుకు ఆ విధంగా వాళ్ళే ఇబ్బంది పెట్టాలి? అంటే నేను కూడా అడుగుతుంది, అయితే గంట క్రితం ఫోన్ చేస్తే అసలు ఎలాంటి రాజీనామా ఉద్దేశం లేదని చెప్పిన జంగా కృష్ణమూర్తి గంట తర్వాత ఎందుకు రాజీనామా? నీకు రాజీనామా లేదనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు ఎవరో నాకు తెలియకుండా మొత్తం నేను రాజీనామా లెటర్ సంబంధం లేకుండా ఎవరు పెట్టారు. అందుకోసం సహజంగా ఏం చేస్తా? ఇప్పుడు మా అభిప్రాయాలు చెప్తే నువ్వు అప్పుడే అడిగి చెప్పగలుగుతావు, నువ్వు అడిగిన చెప్పలేదు అనుకుంటే ఎట్లా? దాని ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా కాల్స్ వచ్చినాయా లేదా? మళ్ళీ మిమ్మల్ని వెనక రమ్మన్నారా లేదా? అంటే ఎందుకంటే ఇప్పటి వరకు జంగా కృష్ణమూర్తి ఎప్పుడు టీటీడీ బోర్డు మెంబర్కి సంబంధించినటువంటి ఈ స్థలానికి సంబంధించినటువంటి అంశం వచ్చినా కోర్టులకు వెళ్ళారు, లేదా ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళారు. కానీ ఈసారి మాత్రం మీరు రాజీనామా చేశారు. ఎందుకు? కూటమి ప్రభుత్వాన్ని బెదిరించాలనుకున్నారా? కూటమి ప్రభుత్వాన్ని బెదిరించేటువంటి ఆలోచన నేనేం బెదిరిస్తా కూటమి ప్రభుత్వాన్ని? నువ్వు భలేవాడే. బెదిరించాలి కూటమి ప్రభుత్వం మీద కానీ, మా ముఖ్యమంత్రి గారి మీద కానీ, పార్టీ మీద కానీ, బోర్డు మీద కానీ మా చైర్మన్ ఎలాంటి మత పడకూడదు నా వల్ల నిర్దేశిస్తూ నేను చేశాను. నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ మీరు రాజీనామా చేశారు సార్. అంటే మీతో పాటు మీరు ఎంత కాదనుకున్నా మీరు గెలిపించుకున్న ఎంపీ ఉన్నారు, మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేయకుండా మాట్లాడటం అంటే నాకెవరు ఫోన్ చేయలేదు, నేను ఎవరితో సంప్రదించలేదు, ఫోన్ చేయలేదు. ఎందుకంటే నా వ్యక్తిగత విషయం కాబట్టి, ఇదేదో నా వ్యక్తిత్వానికి సంబంధించి నా యొక్క సంబంధించినటువంటి విషయం కాబట్టి నేను వ్యక్తిగత తీసుకున్నాను. మీరు నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ప్రభుత్వం చెప్తే, మీ ప్రభుత్వ అధినేత చెప్తే రాజీనామా ఉపసంహరించుకుంటారా లేదా? ఆలోచన లేదు, ప్రస్తుతానికైతే లేదు. టీటీడీ బోర్డు మెంబర్గా తనకున్నటువంటి నైతికతను కాపాడుకోవటానికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి నా వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి మాత్రమే తాను రాజీనామా చేశానని ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి చెప్తున్నారు. గతంలో అంటే దాదాపుగా ఒక దశాబ్దంన్నర క్రితం కేటాయింపు జరిపినటువంటి ఒక భూ వివాదం ఇప్పుడు చిలికి గాలివాన్లాగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇది కూటమి నాయకుల్లో ఎలాంటి అంటే సంచలనాలు నమోదు చేస్తాయి? తిరిగి ప్రభుత్వం మళ్ళీ జంగా కృష్ణమూర్తిని బోర్డు మెంబర్గా కొనసాగిస్తుందా, లేదా ఆయన రాజీనామాను ఆమోదిస్తుందా అనేది తేలాల్సిన అంశం.